Hello dear Alpha community members, hope you are doing well. Today we will continue the YouTube social media optimization. Then why to let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants. We are in the lecture 119. It's all about the social media optimization for the YouTube, right? యూట్యూబ్కి సంబంధించిన ఎస్ఈఓ అనేది ఇట్ ఈస్ ఏ బిగ్గర్ టాపిక్. మీరు వర్కింగ్ లొకేషన్లో యూట్యూబ్ ఎస్ఈఓ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతే మీరు వర్క్ చేస్తున్న లొకేషన్స్లో మన వర్క్ పైన అంత ఇంప్రెస్ అనేది మేనేజ్మెంట్కి ఉండదు. గాట్ ఇట్. అందుకని అట్లీస్ట్ ప్రొడక్ట్ గ్రోత్ యూట్యూబ్ని మీరు హ్యాండిల్ చేస్తున్నారు అంటే ఆ ప్రొడక్ట్ గ్రో కాకపోయినా పర్వాలేదు, కానీ ఎందుకు గ్రో కావట్లేదు అనేది ప్రాపర్ సినారియో అనేది, ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది, ప్రాపర్ రిపోర్ట్ అనేది, ఎనలైటిక్స్ అనేది మన దగ్గర కరెక్ట్గా ఉండాలి. ఓకే, ఎందుకు కావట్లేదు, సో ఎందుకు ఇంప్రవైజేషన్ ఏ విధంగా ఇంప్రవైజేషన్ చేయాలి అనేది మనము బిజినెస్ ఓనర్స్కి ఖచ్చితంగా చెప్పగలిగే విధంగా ఉండాలి. రైట్, బిజినెస్ ఓనర్స్ ఆల్ రిసోర్సెస్ మనకిచ్చి నాకు ప్రొడక్ట్ సక్సెస్సే కావాలి, మీరు ఎందుకు సక్సెస్ చేయలేరు అన్నప్పుడు యూట్యూబ్ని హ్యాండిల్ చేస్తున్న డిజిటల్ మార్కెటర్స్ డెఫినెట్గా దాన్ని ఇంప్రవైజేషన్ చేయాలి, గ్రో అనేది చూపించాలి. గాట్ ఇట్. అందుకని ద బెస్ట్ ప్రాక్టీస్ అనేది రిక్వైర్మెంట్, ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్. ఏ ఆప్షన్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఇన్ దట్ వే మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము 5 స్టేజెస్ ఆఫ్ ది యూట్యూబ్ ఎస్ఈఓ, యూట్యూబ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ద ఫస్ట్ వన్ మనము ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో మెనీ సెషన్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ఇందులో మనము యూట్యూబ్కి సంబంధించిన లోగో, ఓకే, ఇంకా ఇందులో మనకి పెండింగ్ ఏమేమి ఉన్నాయి, లోగో ఏ విధంగా క్రియేట్ చేస్తారు, అలాగే కవర్ బ్యానర్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు, డిస్క్రిప్షన్ కంప్లీటెడ్ అండ్ యాడ్ లింకింగ్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. ఈ కవర్ బ్యానర్ని మనం క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీగా మనం యూజ్ చేయాల్సింది క్యాన్వా కాకుండా మీరు అదర్ ఆర్గనైజేషన్లో, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఇండివిజువల్ డిజైనర్స్ అనేది ఉంటారు. ఓకే, ఇండివిజువల్ డిజైనర్స్ ఉంటారు. ఆ ఇండివిజువల్ డిజైనర్స్ అనేది వాళ్ళు గ్రాఫిక్ డిజైనింగ్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ విఎఫ్ఎక్స్. ఓకే, విఎఫ్ఎక్స్ అనేది ఎక్కువగా యూజ్ చేసుకుంటారు, ఫోటోషాప్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, వాళ్ళకి ప్రొఫెషనల్ డిజైనర్స్ ఉంటారు. అలా కాకుండా మనము ఇండివిజువల్గా మనమే ఆ కంపెనీకి ఏ టు జెడ్, ఓకే, జిఎఫ్ఎక్స్ అయినా విఎఫ్ఎక్స్ అయినా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనమే ఎవ్రీథింగ్ అనుకున్నప్పుడు మనం యూజ్ చేసే ఆల్ ఇన్ వన్ టూల్ ఏంటి, క్యాన్వా. దట్ ఈస్ ఏ డిజైనింగ్ టూల్, సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ డిజైనింగ్ టూల్. ఓకే, so that we go to the Canva. So here is the Canva section. So YouTube channel ide kada. Again I go to the YouTube channel. Okay, here is the profile section. Profile section lo banner image అని ఉంటుంది, profile అని ఉంటుంది. First we have to change the logo. Okay, నేను ఇండివిజువల్ ఏదో ఒక లోగో క్రియేట్ చేస్తున్నాను ఫర్ యూ. మీ కంపెనీస్ కావచ్చు, లేదంటే మీరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న క్లయింట్స్కి ఏదో ఒక లోగో ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు అప్లోడ్ ద లోగో. కొంతమంది ఏం చేస్తుంటారంటే జాయిన్ అయిన వెంటనే అసలు లోగో కూడా లేకుండా ఛానల్ అనేది హ్యాండిల్ చేస్తుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, వీ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ. సో కంపెనీ అనేది మనకి ఆల్ ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు బీ మోర్ కాన్షియస్. సార్ ఛానల్ లోగో లేదు, ఓకే, సో ప్లీజ్ గివ్ మీ ద లోగో, వీ విల్ అప్డేటెడ్ ఇన్ అవర్ సోషల్ మీడియాస్. ఇట్ గివ్స్ ద మోర్ అథెంటిసిటీ టు ది వ్యూవర్స్. ఓకే, చూడటానికి బాగుంటుంది, రైట్. సో లోగో ఉంటే ఎటువంటి ప్రోడక్ట్కైనా కానీ. బట్ ఒక లోగో లేకపోతే ఒక సింపుల్ లోగో క్రియేట్ చేయండి. బికాస్ క్లయింట్ అనేవాళ్ళు వాళ్ళ లోగోస్ లేకపోతే మళ్ళీ వేరే లోగో డిజైనర్స్ని అప్రోచ్ అవ్వలేరు. అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనము ఇండివిజువల్ లోగో ఏదో ఒకటి, రైట్, సో ఇండివిజువల్ లోగో క్రియేట్ చేయడం అనేది విచ్ ఇస్ మోర్ గుడ్. సో దట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, హియర్ ఈస్ ద క్యాన్వా, రైట్. సో మనం క్యాన్వా గురించి తెలుసు. సో క్యాన్వాకి సంబంధించిన మోర్ ఇన్ డెప్త్ అనేది సపరేట్గా నేర్చుకోవచ్చు. బట్ పార్ట్ ఆఫ్ ది డిజిటల్ మార్కెటింగ్లోనే ఆల్ ద క్యాన్వాకి సంబంధించిన ఫీచర్స్ అనేది బై డిఫాల్ట్ మనం నేర్చుకుంటూ ఉంటాము. ఓకే, సో హియర్ ఇస్ ద క్యాన్వా టూల్. సో హియర్ ఇస్ ద హియర్ ఆర్ ద లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్, హోమ్. ఓకే, ఈ ద సెర్చ్ గో విత్ ద లోగోస్. సో హియర్ ఆర్ ద డిఫరెంట్ లోగోస్. ఓకే, మనకి కావాల్సిన లోగోస్లో ఏ లోగో రిలేటెడ్గా ఉందనేది మనం చెక్ చేద్దాము ఎట్ ద మూమెంట్. సో ఇది ఫ్రీ అకౌంట్ కాబట్టి ప్రో అని చూపిస్తుంది. ఐ హ్యావ్ ఏ ప్రో ఆప్షన్. మీకు ప్రో ఆప్షన్లో కూడా ఏ విధంగా ఉంటుంది అనేది ఫర్దర్ సెషన్స్లో మీకు చూపిస్తాము. ఎట్ ద మూమెంట్ ఐ విల్ గో విత్ ద ఫ్రీ. సో ఐ క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్. ఓకే, కస్టమైజ్ దిస్ టెంప్లెట్, క్లిక్ ఆన్ దిస్. లోగో అనేది మనం ఇండివిజువల్గా ఎలా క్రియేట్ చేస్తున్నాం అనేది ఒకసారి చూద్దాము. ఐ రిమూవ్ దిస్ ఫోన్, ఐ రిమూవ్ దిస్ టెస్ట్ డాట్స్ కూడా రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ రైట్. దీన్ని ఎన్హాన్సింగ్ చేస్తున్నాను. ఓకే, నాట్ రిక్వైర్డ్.
రైట్. సో దిస్ ఈజ్ అవర్ లోగో. మీరు ఏమైనా నేమ్ ఇవ్వాలంటే యూ కెన్ ఎట్ నేమ్. ఓకే, లెఫ్ట్ సైడ్లో టెక్స్ట్ అని ఉంటుంది, క్లిక్ ఆన్ ద టెక్స్ట్. హియర్ ఆర్ ద ఆప్షన్ యాడ్ హెడ్ లైన్. ఓకే, దట్స్ ఇట్. టెక్స్ట్ అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది. దెన్ సెలెక్ట్ వైటీ SEO lectures. Okay, YT SEO lectures. Here is the logo. Color change చేస్తాను. I go to the style effects. At the moment I will go this side. Okay, ఈ స్టైల్ అనేది నేను అప్లై చేశాను. చూడండి, ఇక్కడ ఎఫెక్ట్స్ అని క్లిక్ చేస్తే మనకి ఈ టెక్స్ట్కి కావాల్సిన ఎఫెక్ట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. క్లిక్ ఆన్ ద టెక్స్ట్. చూడండి, హియర్ ఆర్ ద స్టైల్స్. ఓకే, స్టైల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ మనకి ప్రివ్యూ ఆల్రెడీ చూపిస్తుంది. విచ్ వన్ ఈజ్ ద గుడ్, రైట్? సో మనకి ఏది బెటర్గా ఉంటుందో వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. ఇఫ్ ఐ వాంట్ టు గో విత్ దిస్, ఓకే, ఇక్కడ చూడండి కర్వ్ షేప్ అనేది వస్తుంది. ఈ కర్వ్ని మనం ఇంకా ఎక్కువగా బ్లెండ్ చేయొచ్చు. ఓకే, రౌండ్నెస్. ఐ గో టు దిస్ వన్. ఈ రౌండ్నెస్ మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, నాట్ దిస్ వన్. ఓకే, ఎఫెక్ట్స్, రౌండ్నెస్, ఈ కర్వ్ షేప్. ఓకే, చూడండి, దిస్ ఈజ్ ద రౌండ్నెస్. ఈ ఇమేజ్ రిమూవ్ చేస్తున్నాను. ఐ గో టు ద లెఫ్ట్ సైడ్. చూడండి, నేను ఇమేజెస్ యాడ్ చేయాలంటే సో హియర్ ఆర్ ద ఫొటోస్. ఐ సెలెక్ట్ ద ఫొటోస్. సో హియర్ ద సెర్చ్ మిలియన్స్ ఆఫ్ ద ఫోటో. ఓకే, యూట్యూబ్, ఎంటర్ యూట్యూబ్, దెన్ సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ దిస్ వన్. ఇది ప్రీమియం అంట. ఓకే, ఐ సెలెక్ట్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్ ఇమేజ్ ఉంది కదా, సో ఈ బ్యాక్ ఇమేజ్ ప్లేస్లో నేను ఐ గో టు ది ఎలిమెంట్స్, షేప్స్ అని ఉంటాయి. ఓకే, షేప్స్, దీస్ ఆర్ ద ఫ్రేమ్స్. ఓకే, ఈ ఫ్రేమ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రేమ్స్. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. డబుల్ ట్యాప్ చేయండి. హియర్ ఈజ్ షోయింగ్ యాజ్ లైక్ దిస్. ఓకే, that's it. Now I share, upload PNG, I keep it as it is and download. Okay, so logo create అయిపోయింది, రైట్? దెన్ ఐ అప్లోడెడ్. ఆ లోగో ఎక్కడ అప్లోడ్ చేయాలి? ఇక్కడ. ఓకే, పిక్చర్ అని ఉంది కదా, ప్రొఫైల్ సెక్షన్. అండర్ ద ప్రొఫైల్ సెక్షన్ రిమూవ్ ఆర్ ఎస్ చేంజ్ కూడా చేయొచ్చు. అప్లోడ్ ఫ్రమ్ హియర్, దెన్ డన్. ఓకే, YT SEO lectures. ఓకే, దెన్ పబ్లిష్. సో హియర్ ఇస్ ద బ్యానర్. ఇక్కడ చూడండి, బ్యానర్ ఇమేజ్ అనేసి అంటాము దాన్ని, YT బ్యానర్ ఇమేజ్. ఓకే, YT బ్యానర్ ఇమేజ్ని మనం ఏ విధంగా అప్లోడ్ చేస్తామో, హియర్ ఆర్ ద స్పెసిఫిక్ డైమెన్షన్స్. ఓకే, 2048x1152, దట్ ఈస్ ద పిక్సెల్స్. ఓకే, ఈ బ్యానర్ ఇమేజ్ ఈ పిక్సెల్స్తో కావాలి. అయితే మనకి క్యాన్వాలో స్పెసిఫిక్గా ఈ పిక్సెల్స్తోనే ఆల్రెడీ రెడీమేడ్ అనేది ఉంటాయి. సో ఆ రెడీమేడ్లో మనము మనకు నచ్చిన డిజైనింగ్ని కస్టమైజేషన్ చేసుకుంటే చాలు. ఐ విల్ గో విత్ అగైన్ క్యాన్వా. Again here YouTube banners. Okay, YouTube banners, these are the banner designings. Okay, ఇక్కడ చూడండి Canva templates, YouTube banner. ఓకే, ఇవన్నీ యూట్యూబ్ బ్యానర్స్, సేమ్ డిజైనింగ్. ఓకే, ఈ పిక్సెల్స్లోనే ఉంటాయి. సో దాట్ ఐ విల్ గో విత్ దిస్ వన్. ఓకే, ఐ సెలెక్ట్ కస్టమైజ్ దిస్ టెంప్లైట్. ఆల్రెడీ రెడీమేడ్గా ఉంది కాబట్టి ఐ జస్ట్ చేంజ్ ద నేమ్స్. ఓకే, YT SEO lectures. గాట్ ఇట్. ఇప్పుడు ఇమేజ్ చూడండి, టెక్స్ట్ అనేది లార్జ్గా ఉంది కాబట్టి ఐ డిక్రీజ్ ద టెక్స్ట్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, ఇది షార్ట్ కట్. ఇలా డ్రాగ్ టు ఇన్సైడ్, డ్రాగ్ టు అవుట్ సైడ్ చేసుకుంటే ఎలా వస్తుంది. అలా కాకుండా మీరు ఫాంట్ అనేది ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, హియర్ ఇస్ ద 18. ఓకే, 18 అనేది చాలా స్మాల్ అయింది కదా, సో దాట్ కంట్రోల్ Z. ఓకే, ఎడ్యుకేషన్, subscribe, so it is common, right? Okay, logo, I changed here. Then I go to logo section. So this is our logo kada. I copy, paste over here. Perfect. Remove this one, increase this. Got it? ఇలా కవర్ ఫోటో. ఓకే, సో ఇది మొబైల్లో ఎలా ఉంటుంది, ట్యాబ్లో ఏ విధంగా ఉంటుంది, అలాగే డెస్క్టాప్లో ఏ విధంగా ఉంటుంది అనేది వీ కెన్ ఆల్సో చెక్, రైట్? సో దెన్ డౌన్లోడ్. మీరు కలర్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్ అప్ టు యూ. ఓకే, సో దిస్ ద టెంప్లెట్, రైట్? చూడండి, ఐ క్లిక్ ఆన్ ద కలర్. టెంప్లెట్స్ మారిపోతూ ఉంటాయి, కలర్స్ మారిపోతూ ఉంటాయి. ఓకే, బట్ ఐ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్.
ఇది ఒక టెంప్లెట్ రైట్, ఇది ఒక టెంప్లెట్. ఓకే, ఈ ఒక ఈ ఎలిమెంట్ కలర్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఎలిమెంట్ కలర్స్. ఓకే, ఇది సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్, సో ఎనీబడి కెన్ ఈజీ. ఓకే, సో చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటారు ఇది. పర్ఫెక్ట్ రైట్. దెన్ డౌన్లోడ్. Right, so I again go to the YouTube channel. So here are the change. I click on the change, select. Okay, it చూడండి. So here are the 3 variants. Viewable on all devices. Okay, all mobile devices లో ఇలా స్క్రీన్ అనేది విజిబుల్ అవుతుంది. ఓకే, మొబైల్ డివైస్. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ అనేది మన యూట్యూబ్ ఛానల్ని మొబైల్లో ఎవరైనా ఓపెన్ చేస్తే వ్యూ పార్ట్ ఇక్కడ వరకే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ అనేది కట్ అయిపోయింది కాబట్టి వాట్ ఐ డూ రైట్ నౌ, ఇప్పుడు ఈ సబ్స్క్రైబ్ అనే పార్ట్ని నేను కొంచెం ఓకే చేంజ్ చేస్తున్నాను. ఓకే, టాప్ చేస్తున్నాను, పొజిషన్ మారుస్తున్నాను ఎందుకంటే కట్ అయిపోతుంది కాబట్టి రైట్. ఓకే, కట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను అప్లోడ్ చేయట్లేదు, క్యాన్సిల్ చేశాను ఎందుకంటే ఇక్కడ పొజిషన్స్ నేను చేంజ్ చేశాను కదా. వేర్ ఇట్ ఈస్, పొజిషన్ నేను చేంజ్ చేశాను కదా. సో దట్ ఇప్పుడు న్యూ డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్, దెన్ గో టు చేంజ్. ఇప్పుడు చూడండి, నవ్ ఇట్ కమ్స్ టు ఏ గుడ్ వే. ఇక్కడ యూట్యూబ్ SEO లెక్చరర్స్, సో ఇక్కడ మళ్ళీ ST కట్ అయిపోయాయి. ఈ టెక్స్ట్ని మనం స్మాల్ చేయాలి ఎందుకంటే ఎక్కువ మంది నవే డేస్ మొబైల్లోనే చూస్తున్నారు కాబట్టి ఈ షుడ్ బి మొబైల్ కంపాటబుల్. ఓకే, వాట్ ఐ డూ రైట్ నౌ, ఇది స్మాల్ చేద్దాం. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, గ్రూప్. ఓకే, మిస్ అయిపోయింది. సెలెక్ట్ సరే, షిఫ్ట్. ఓకే, నేను షిఫ్ట్ పట్టుకొని అన్ని గ్రూప్ సెలెక్ట్ చేశాను. నౌ ఇట్స్ కమ్ ఈజీ. అన్గ్రూప్ చేశాను. సో టెక్స్ట్ని మాత్రం డిక్రీజ్ చేద్దాం. రైట్, నౌ ఇది కూడా తగ్గిద్దాం. వెరీ గుడ్. షేర్, డౌన్లోడ్. యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా మీరు ఇండివిజువల్గా యూట్యూబ్ ఛానల్స్కి వర్క్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు బి ఫాలో దీస్ థింగ్స్. రిమూవ్, అప్లోడ్. నవ్ ఇట్ కమ్స్ టు ఇన్ ఏ గుడ్ మేనర్ రైట్. సో వ్యూబుల్, సో నవ్ ఇట్ ఈస్ ఫైన్. ఓకే, ఇంకొంచెం ఇది రైట్ కూడా జరిపితే బాగుంటుంది. సో ఓకే, ఐ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఇది డెస్క్టాప్లో చూడండి. సో డెస్క్టాప్లో చూస్తే ఈ విధంగా వస్తుంది. ఇది యాక్చువల్గా వ్యూబుల్ ఆన్ టీవీ. సో టీవీలో, స్మార్ట్ టీవీలో కనుక మనం చూస్తే ఇలా విజిబుల్ అవుతుంది. దెన్ మొబైల్స్లో కనుక చూస్తే, సో ఈ మొబైల్స్లో ఈ పార్ట్ మాత్రమే విజిబుల్ అవుతుంది. ఓకే, నవ్ ఐ డన్. ఓకే, దట్స్ ఇట్, చేంజ్ అయిపోయింది. దెన్ పబ్లిష్, దట్స్ ఇట్. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ చేంజ్ ద కవర్ బ్యానర్స్ రైట్. సో లోగో కావచ్చు, లేదంటే యూట్యూబ్ కవర్ బ్యానర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనం ఇలా చేంజ్ చేస్తుంటాము. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఇన్ ద ఫౌండేషన్ స్టెప్. ఎప్పుడైతే మనం యూట్యూబ్ని హ్యాండిల్ చేస్తున్నామో వీ హ్యావ్ టు నో ఈజ్ దేర్ ఎనీ టూల్స్. ఓకే, యూట్యూబ్ రిలేటెడ్కి సంబంధించిన టూల్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనము తెలుసుకోవాలి. ఓకే, రీసెర్చ్ అండ్ ప్లాన్ వీడియో కాంటెంట్ అరౌండ్ ద ట్రెండింగ్ టాపిక్స్ అండ్ హై సెర్చ్ కీవర్డ్స్ యూజింగ్ టూల్స్ లైక్ గూగుల్ ట్రెండ్స్ అండ్ ట్యూబడీ ఆర్ vidIQ. ఓకే, గుర్తుపెట్టుకోండి, vidIQ అండ్ ట్యూబడీ అనేది వైడర్ రేంజ్లో యూస్ చేస్తున్న యూట్యూబ్ SEO టూల్స్. ఓకే, అంటే గూగుల్ ట్రెండ్స్ అనేది మనము కాంటెంట్ టాపిక్స్ కోసం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. లెట్స్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను యూట్యూబ్ SEOకి సంబంధించిన ట్యూటోరియల్స్ చెప్తున్నాను, కానీ మార్కెట్ అంతా ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ గురించి తెలుసుకుంటున్నారనుకో. ఓకే, సో వాట్ ఈస్ ద యూజ్? ఇప్పుడు నా ఆర్గనైజేషన్లో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే సార్, సో ట్రెండ్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది మార్కెట్ ఎక్కువగా నేర్చుకుంటున్నారు కాబట్టి యూ హ్యావ్ టు బి క్రియేట్ ద కాంటెంట్ ఆన్ ద ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్ అని వాళ్ళు మనకు చెప్పగలగాలి. ఓకే, ఎంప్లాయీస్ చెప్పగలగాలి. సో ఇప్పుడు ఎంప్లాయీస్ చెప్పాలి అంటే దే షుడ్ హ్యావ్ ఏ గ్రేట్ నాలెడ్జ్. అలాగే మనము ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నామో, అంటే మనం యాజ్ ఏ ఎంప్లాయీగా ఏ ఆర్గనైజేషన్కి, ఏ క్లయింట్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామో, గూగుల్ ట్రెండ్స్ అనేది ఏ టాపిక్ మీద రన్ అవుతున్నాయి అనేది వీ హ్యావ్ టు బి అవేర్. దట్ ఈస్ ద కంప్లీట్లీ డిఫరెంట్ టైప్. సో గూగుల్ ట్రెండ్కి సంబంధించిన కంప్లీట్ మాడ్యూల్ అనేది గూగుల్ యాడ్స్ సెక్షన్లో మనం తెలుసుకుంటాము. గాట్ ఇట్. సో ఇప్పుడు ట్యూబడీ అండ్ vidIQ గురించి తెలుసుకుందాము. సో గో టు ద గూగుల్, సెర్చ్ ఫర్ ట్యూబడీ రైట్. సో ట్యూబడీ, సో ఇక్కడ చూడండి. సో ట్యూబడీ, గ్రో యువర్ యూట్యూబ్ ఛానల్ విత్ ట్యూబడీ ఎక్స్టెన్షన్స్. ఒక ఈ ట్యూబడీ అనే ఎక్స్టెన్షన్, ఈ ట్యూబడీ అనే ఒక టూల్ వల్ల యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా గ్రో అవుతుంది?
ఓకే, వన్స్ మనము ఈ లింక్స్ని రైట్, సో ఈ ఎక్స్టర్నల్ టూల్స్ని యూట్యూబ్ ఛానల్కి ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఏ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది, ఎలా గ్రో అవుతుంది అనేది రియల్ టైంలో మనం తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ద సిమిలర్ మార్కెట్లో ట్యూబ్ బడీతో పాటు విడ్ ఐక్యూ ఓకే, boost your views and subscribers on YouTube, right? So this is also similar, both are similar. ఏది బెస్ట్ అని అడుగుతూ ఉంటారు. సో ఆల్మోస్ట్ బోత్ ఆర్ సిమిలర్, బట్ కమింగ్ టు ద పర్ఫార్మెన్స్ వైజ్ వచ్చేసి ద స్టాటిస్టిక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏది ఎక్కువగా అనలైటిక్స్ ఇస్తుందంటే దాన్ని బట్టి మనం ఛానల్ని మూవ్ ఆన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కమింగ్ టు ది పర్ఫార్మెన్స్ బోత్ విల్ బీ సేమ్, బట్ కొంచెం మార్కెట్లో అగ్రెసివ్గా వర్క్ చేసేది విడైక్యూ అని చెప్తూ ఉంటారు. బట్ ఫర్ మీ బోత్ విల్ బీ సేమ్. ఓకే, బట్ వాళ్ళ కంపెనీ సినారియోస్ని బట్టి, వాళ్ళ కంపెనీ ప్యాకేజెస్ని బట్టి డిఫరెంట్గా మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారు. బోత్ విల్ బీ సేమ్. ఓకే, ఏది యూస్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ ఎట్ ద బడ్జెట్, ఓకే, గో విత్ విడైక్యూ. ఓకే, సో ఈ రెండు టూల్స్ అనేది యూట్యూబ్కి సంబంధించిన వ్యూస్ని ఇంప్రూవ్ చేసుకోవటము, తర్వాత సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేసుకోవటము, అలాగే మార్కెట్లో ది బెస్ట్ కాంటెంట్ని క్రియేట్ చేయడానికి ఈ టూల్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు, మనకి హెల్ప్ఫుల్గా ఉంటూ ఉంటాయి. గాట్ ఇట్. ద నెక్స్ట్ ట్యూబ్ బడ్డీ, ఐ క్లిక్ ఆన్ ద ట్యూబ్ బడ్డీ. ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు అనేది వీ విల్ లెర్న్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్. గాట్ ఇట్. ద నెక్స్ట్ యాక్టివిటీ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్, ఇవన్నీ మళ్ళీ పెయిడ్ టూల్స్. ఓకే, ఇవన్నీ మళ్ళీ పే టూల్స్. ఐ విల్ షో యూ ద ప్రైసింగ్. ఓకే, ఇస్ ద పర్ మంత్ వచ్చేసి 312 రూపీస్. ఓకే, పర్ మంత్ వచ్చేసి 312 రూపీస్. ఇఫ్ యూ గో విత్ ద లెజెండ్, సో బిగ్గర్ ఆర్గనైజేషన్గా మీరు యూజ్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ అరౌండ్ పర్ మంత్ 2000 రూపీస్. వీళ్ళ ప్రైసింగ్ చూద్దాము. సో హియర్ ఆర్ ద ప్రైస్. ఇక్కడ చూడండి, ఇయర్లీ $99 పర్ మంత్. ఓకే, సో పర్ మంత్ వచ్చేసి $99. ఐ థింక్ ఇట్ ఈస్ టూ హై, దట్స్ వై రైట్. సో విడైక్యూ ఎక్కువగా మనకి అనలైటిక్స్ ఇవ్వడానికి ద థింగ్ ఈజ్ ఏంటంటే హైగా ఛార్జ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద ట్యూబ్ బడ్డీ, అబ్సల్యూట్లీ ట్యూబ్ బడ్డీ కూడా విచ్ ఈస్ గివింగ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ కంపేర్ టు ది విడైక్యూ. ఓకే, బట్ విడైక్యూలో ఉన్న ఫీచర్స్ ట్యూబ్ బడ్డీలో కొన్ని ఉండవు. ఓకే, ట్యూబ్ బడ్డీలో ఉన్న కొన్ని ఫీచర్స్ విడైక్యూలో ఉండవు. బట్ విడైక్యూలో ఉండే ది బెస్ట్ ఫీచర్స్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అనేది, దెర్ ఆర్ మెనీ ఏఐ టూల్స్ నవ్ ఇన్ ద మార్కెట్. ఓకే, వాటి నుంచి మనము తీసుకోవచ్చు, నో ఇష్యూ, రైట్. Then go to the next one is stage 2. Okay, now we are in the stage 2, that is the intermediate level. See, market lo intermediate level ki almost YouTube SEO complete అయిపోతుంది. Okay, but we are here, so another 3 steps. So the pro level and the advanced level and the pro advanced level. Okay, but I will explain you the pro level and advanced level and the pro advanced level, what we have the techniques to improve any YouTube channels. It depends on their businesses. Okay, ఎస్పెషల్లీ చూడండి, ఎడ్యుకేషన్ ఛానల్స్ రిలేటెడ్ ఎక్కడైనా కానీ చూడండి, వాటికి వెరీ లో సెర్చ్ వాల్యూమ్ ఉంటుంది. ఎవరు చూస్తారు ఈ 20 minutes, ఈ 1 hour ఓకే చెప్తూ ఉంటే చూడాలి అనేది? ఎవ్రీబడి నవేడేస్ దే వాంట్ టు ఇన్ఫోటైన్మెంట్. ఓకే, డోపమైన్ ఇంక్రీజ్ చేసే కాంటెంట్ అనేది విచ్ ఇస్ ద మోస్ట్ కన్జ్యూమింగ్ కాంటెంట్ టు ఆల్ ద యూజర్స్, ఈవెన్ దో సమ్ టైమ్స్, రైట్. సో నేను కూడా సమ్ టైమ్స్ రిలాక్సేషన్ కావాలి అంటే యూట్యూబ్కి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ కావచ్చు, ద కాంటెంట్ వి వాచింగ్ దట్ ఈస్ విచ్ ఇంక్రీజింగ్ ద డోపమైనింగ్, రైట్. అలాగే మనం క్లయింట్స్ అనేది అన్ని ఎడ్యుకేషన్ క్లయింట్స్ ఉండవు కాబట్టి డిఫరెంట్ బిజినెస్ అనేది డీలింగ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి డెఫినెట్లీ దే వాంట్ టు గెట్ ద డీల్స్, ఓకే, ఫ్రమ్ ద యూట్యూబ్. ఇన్ దట్ ఆస్పెక్ట్ దే వాంట్ టు సీ గ్రోత్ ఇన్ దేర్ యూట్యూబ్ ఛానల్స్. ఓకే, నౌ వీఆర్ ఇన్ ద ఇంటర్మీడియట్ లెవెల్. సో ఇంటర్మీడియట్ లెవెల్లో మనం ఏం నేర్చుకుంటున్నాము? ద కాంటెంట్ క్రియేషన్ అండ్ ద ఎస్ఈఓ బేసిక్స్. నాట్ ఎస్ఈఓ బేసిక్స్, నేను మోస్ట్లీ ఇందులో ది బెస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది చూపిస్తాము. వీడియో ప్రొడక్షన్ అనేది ఏ విధంగా చేస్తుంటారు? ఓకే, క్రియేట్ ఎంగేజింగ్ వీడియోస్ విత్ ద గుడ్ లైటింగ్ అండ్ ద సౌండ్ అండ్ ఎడిటింగ్. ఓకే, ఎలాంటి వీడియో కాంటెంట్ క్రియేట్ చేయాలి? ఐ విల్ షో ద రిలవెన్స్ టూల్స్ ఆల్సో. గాట్ ఇట్. ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ గురించి తెలుసుకుంటాము. వీడియో అప్లోడింగ్ ఇక ఈ ఐ థింక్ ఇంటర్మీడియట్ లెవెల్లో మనం నేర్చుకుంటాము. ఓకే, ఫోకసింగ్ ఆన్ ద టైటిల్స్, డిస్క్రిప్షన్ అండ్ ద ట్యాగ్స్ అండ్ ద కీవర్డ్స్. యూటిలైజ్ ద ఫస్ట్ 200 క్యారెక్టర్స్ ద ఎఫెక్టివ్లీ. ఓకే, ఫస్ట్ 200 క్యారెక్టర్స్ని చాలామంది మనము ఐ విల్ షో యూ. ఇప్పుడు ఎనీ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మెనీ ఆఫ్ ద పీపుల్స్ చేసేది ఏంటంటే కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు. లెట్స్ ఎగ్జాంపుల్ ఇది టైటిల్ అనుకుందాం. ఓకే, ఈ టైటిల్ని కాపీ చేస్తుంటారు. అగైన్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ 200 క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోండి.
మనం వర్డ్ ప్రెస్కి సంబంధించిన ఎస్సీఓలో నేర్చుకునేటప్పుడు మెటా డిస్క్రిప్షన్ అనేది నాట్ ఓన్లీ వర్డ్ ప్రెస్, ఎనీ బ్లాగింగ్ వెబ్సైట్, ఎనీ వెబ్సైట్లో ఫస్ట్ 160 క్యారెక్టర్స్ ఆఫ్ ద మెటా డిస్క్రిప్షన్ ఈజ్ అనేది సెర్చ్ ఇంజిన్స్ రీడ్ చేస్తుంది. కమింగ్ టు ద యూట్యూబ్ ఫస్ట్ 200 క్యారెక్టర్స్ని రీడ్ చేస్తుంది. ఈ డిస్క్రిప్షన్లో ఫస్ట్ 200 క్యారెక్టర్స్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది, సెర్చ్ ఆల్గోరిథమ్స్ ఏం చెప్తున్నాయి అనేది వీ విల్ లెర్న్ ఇన్ ది ఫర్దర్ సెషన్స్. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఐ విల్ టీచ్ యూ ద ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వై ద టైటిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బ్రాండ్స్ ఎందుకు ఎస్సీఓని నెగ్లెక్ట్ చేస్తుంటాయి, కాంటెంట్ క్రియేటర్స్ ఎందుకు ఎస్సీఓని ఫోకస్ చేస్తుంటారు, ఐ విల్ షో యూ డ్యూరింగ్ ద అప్లోడ్ టైమ్. గట్ ఇట్? The next activity, it's all about the thumbnails, why the importance of the thumbnails, why importance of the playlist. Okay, so design the custom eye-catching the thumbnails and the creative the playlist to boost watch time. Okay, we will learn. Okay, almost ఈ 3 points ని మనము డిస్కస్ చేసేటప్పుడు we will learn the best SEO method. Okay, so this is all about the today's session. So in tomorrow sessions we will complete the intermediate level end to end. Okay, do the best practice with the digital BVR Alpha community and all the best.